మహానాడు కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ప్రజల గుండెల్లో ఒక సుస్థిరమైనటువంటి స్థానం సంపాదించుకొని ఈ రోజు ప్రజా నాయకుడిగా ఎదిగి ఆయన తాలూకా ఆలోచనలతో 40 సంవత్సరాలు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి తాలూకా నాయకత్వంలో, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ 40 సంవత్సరాలు తిరుగు లేకుండా పార్టీ ఏ రకంగా ముందుకు నడిచిందో మరో 40 సంవత్సరాలు కూడా తిరుగు లేకుండా తెలుగు జాతి ఉన్నంత కాలం, సూర్య చంద్రులు ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీ అనుక్షణం ఉండాలనే ఆలోచనతో మరొక 6 శాసనాలని మన అందరికీ కూడా అందించడం జరిగింది మన లోకేష్ అన్న గారు. ఆ యొక్క శాసనాలని తీర్మాన రూపంలో ప్రవేశపెట్టి ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా ఒక దశ నిర్దేశం చేసే విధంగా ఈ యొక్క మహానాడులో ఈ 6 తీర్మానాలు కూడా ముందుకు నడిపిస్తున్నాం. అందులో మొట్టమొదటి తీర్మానం కార్యకర్తే అధినేత అన్నటువంటి తీర్మానం. ఇప్పుడే లోకేష్ అన్న గారు చెప్పారు, కార్యకర్తకి ఎటువంటి ఆపద వచ్చినా, కార్యకర్తకి ఏ కష్టం వచ్చినా నేను ఎప్పుడు కూడా ఉంటానని ధైర్యం ఇస్తూ, అలాగే భవిష్యత్తులో కూడా ఆ కార్యకర్తకి పార్టీ ఎల్లప్పుడూ కూడా నిల్చుంటుందనే ఆలోచనతో ఈ యొక్క తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాం. ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టవలసిందిగా మన మంత్రివర్యులు, యువ నాయకులు కొల్లు రవీంద్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మన సోదరులందరికీ కూడా ముందుకు వచ్చి స్టేజ్ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా సభా మర్యాదని కాపాడుతూ క్రమశిక్షణతో ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా కూర్చోవలసిందిగా మరొకసారి విన్నపించుకుంటూ సభను మళ్ళీ లంచ్ తర్వాత మళ్ళీ ప్రారంభోత్సవం చేసుకున్నాం. చాలా విజయవంతంగా మొదటి భాగం మనం పూర్తి చేసుకున్నాం. రెండో ఈ భాగం కూడా ఎంతో మంది వక్తలు ఉన్నారు, మంచి మంచి ఆసక్తి అనేటువంటి తీర్మానాలు ప్రవేశపెట్టబోతున్నారు. మీరు కూడా ఉత్సాహంగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి క్రమశిక్షణతో నడవాలని మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. కార్యకర్తే అధినేత అతి ముఖ్యమైనటువంటి ఈ తీర్మానాన్ని రవి ఒక నిమిషం. అందరికీ ఒక అప్పీల్. ఈ అకౌంట్ నెంబర్ రాయలేదు, చెప్పను. శ్రీకాంత్ ఇక్కడ అకౌంట్ నెంబర్ రాయమను కదా, ఏ అకౌంట్కి వేయాలని. అందరికి కూడా ఒక అప్పీల్. మన పార్టీ మహానాడు వచ్చినప్పుడు మన డబ్బులతోనే మనం మహానాడు నిర్వహించుకుంటున్నాం. మన పార్టీలో కూడా కొంతమంది డబ్బులుండే వాళ్ళు ఉన్నారు. ప్లీజ్ తమ్ముళ్ళు కూర్చోవాలి, అందరూ కూర్చోవాలి. మనం చాలా సమయం ఉంది, కూర్చోవాలి. మీరు మళ్ళీ రేపు కూడా ఉంటుంది. మీ హుషారంతా కూడా మార్నింగ్ చూశాను, ఇప్పుడు చూస్తాను. దయచేసి కూర్చోండి. మీటింగ్ బాగా జరగాలి, అందరూ కూర్చోవాలి. ఎవరు నిలబడుకోకూడదు. మీరు నిలబడుకుంటే వెనకాల వాళ్ళకి కనపడదు. ప్లీజ్ దయచేసి వెళ్ళాలి. మీ సీట్లో మీరు కూర్చోండి. తమ్ముళ్ళు వెళ్ళాలి. మనం సీనియర్ లీడర్స్ అంతా బాధ్యత కలిగిన వాళ్ళు వెనక్కి వెళ్ళాలి. ప్లీజ్ క్యారీ ఆన్. వాలంటీర్స్ కూడా హెల్ప్ చేయండి. మనం ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నామంటే మన క్రమశిక్షణ. మళ్ళీ 40 ఏళ్ళు రాజకీయాల్లో మనం సుస్థిరమైన స్థానంలో ఉండాలంటే క్రమశిక్షణ ఉండాలి. అందరూ వెళ్ళాలి. మీరు వేరే వాళ్ళ దగ్గర చెప్పించుకోకూడదు తమ్ముడు. కానీ క్యారీ ఆన్ ప్లీజ్. అందరూ క్యారీ ఆన్. అందరూ అక్కడ వాళ్ళు కూడా వెళ్ళాలి. మీ మీ ప్లేసుల్లో కూర్చోవాలి. క్యారీ ఆన్, క్యారీ ఆన్. ఇప్పుడు నెంబర్ మన పార్టీకి మహానాడు వచ్చినప్పుడు ఖర్చులు కూడా మన మెంబర్లే ఖర్చు పెట్టుకునే పరిస్థితి వస్తుంది. ఎప్పటికప్పుడు ఎవరైతే 10 రూపాయలు ఉండే నాయకులు కానీ కార్యకర్తలు కానీ పార్టీకి విరాళాలు ఇస్తే అది పార్టీ ఖర్చులకే కాకుండా పార్టీ కార్యకర్తల సంక్షేమానికి కూడా మనం ఉపయోగించుకుంటాం. ఈరోజు కార్యక్రమంలో మీరు చూస్తే నేను పేర్లని చదువుతాను. వాళ్ళు ఇచ్చిన అమౌంట్ అంతా కూడా టోటల్గా ఒకసారి ఇస్తాను. ఈరోజు మనం చూస్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, పి నారాయణ గారు, టీజీ
భరత్ గారు, సానా సతీష్ గారు, ఎస్ఆర్సి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ, దామర్తి జనార్దన్, వేమన సతీష్, ఆదిరెడ్డి శ్రీనివాస్, పులివర్తి నాని, దినేష్ రెడ్డి, పోలం రెడ్డి, నరేంద్ర వర్మ, వి గోవిందరావు, ప్రభాకర్, డేగల, ఆలపాటి రాజేంద్ర, వీళ్ళు కాకుండా బీసీ జనార్దన్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, పార్థసారథి, కొల్లు రవీంద్ర, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, గంగా ప్రసాద్, కొండపల్లి శ్రీనివాస్, పి పుల్లారావు, జీవి ఆంజనేయులు, బొజ్జల సుధీర్ రెడ్డి, గద్ది పద్మావతి, ప్రతిభ ఫుడ్స్ కోసరం శ్రీనివాస్, కేర్ ఆఫ్ కేశవరావు, వీళ్ళందరూ కలిసి